హాయ్ అందరికీ ఇప్పుడు చూపించే రెసిపీ అయితే చాలా అంటే చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. పెసరపప్పు తీసుకోండి. ఇలాంటి పెసలన్నా తీసుకోవచ్చు, లేదా అంటే నార్మల్గా మనం పెసరపప్పు ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. దాన్ని 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. బియ్యం ఇంకా పెసరపప్పు నానబెట్టేసుకొని 2 సమాన క్వాంటిటీలో తీసుకోవాలి. ఏది ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ తర్వాతకి నానబెట్టుకున్న వాటిని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. అండ్ దాంట్లోకి 2 టమాటాలు తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాతకి 2 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. కొద్దిగా అల్లం పేస్ట్ తీసుకొని కొంచెం దాంట్లో 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీలోకి నాకు 2 గ్లాసెస్ సరిపోయాయి. మీ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అయితే తీసుకోండి. అండ్ దాంట్లోకి అడుగంటకుండా కొంచెం ఆయిల్ అయితే వేసాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చేసేయండి. అప్పటికి కొంచెం మెత్తబడిపోద్ది రైస్ అంతా, 1 అవర్ నానబెట్టి ఉంచుతాం కాబట్టి. అండ్ తర్వాత కొంచెం పప్పు గుత్తేసేసుకొని కొద్దిగా మెత్తగా మ్యాష్ చేసుకోండి, లేకపోతే మ్యాషర్తోనే మ్యాష్ చేసుకోండి. ఆ కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ లేదా నెయ్యి అన్న వేసేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. చేసుకున్న వాటిని ఇందాక రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పులో అయితే వేసేసుకొని బాగా మెత్తగా కలిపేసుకోండి మంచిగా. దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, టేస్ట్ చూసుకొని సర్వ్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ ఇంకా చాలా ఈజీ. బ్యాచిలర్స్కి అయితే ఇంకా చాలా ఈజీ. మనం కూర చేసుకునే పని లేకుండా మంచిగా చేసుకొని తినొచ్చు. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కదా, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ఏదైతే ట్రై చేసి చూడండి. అండ్ కామెంట్ రూపంలో నాకు కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో ఏంటో అని. అండ్ చూస్తున్నారు కదా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మా బాబైనా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్తీ కూడా. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.